విశాఖలో సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో గిరి ప్రదక్షిణ కొనసాగుతోంది. ఇక విశాఖలో శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలంలో గిరి ప్రదక్షిణ చేసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తులు ఇబ్బందులు కలగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కొబ్బరికాయలు కొట్టి 32 కిలోమీటర్ల మేర భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నుంచి మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. ఉత్తరాంధ్ర ఆరాధన దైవం సింహాద్రప్పన్న ఆలయం వద్ద అయితే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ఇక్కడ సుమారు 5 లక్షల మంది వస్తారని దేవాదాయ శాఖ అంచనా వేయడం జరిగింది. దేవాదాయ శాఖ అంచనాలకు మించి సుమారు 8 లక్షల మించి వస్తారని అయితే తెలుస్తుంది. 8 లక్షల మంది భక్తులు రావడంతో అధికారులు అయితే ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. ఆ ఏర్పాట్లు చేసిన దానికంటే అధికంగా జనం అయితే తరలి వచ్చారు. ఇప్పటికే రథయాత్ర అయితే మొదలైంది. ఈ మొదలైన రథయాత్ర చుట్టూ ఇప్పటికే గిరి ప్రదక్షిణ అయితే ప్రారంభమైంది. ఉదయం నుండి చాలామంది అయితే గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు. ఈ గిరి ప్రదక్షిణలో భాగంగా ఈరోజు అయితే కనుక భక్తులు ఆ రద్దీతో సింహాచలం ఆ రోడ్లంతా కూడా ఆ జనాలతో కిటకిటలాడుతున్నాయి. ఈ జనాలను చూసేందుకైతే జనసముద్రం అనే చెప్పుకోవాలి. ఓ పక్క సముద్రం ఎలా అయితే ఉందో మరో పక్క సింహాచలంలో కూడా సముద్రాన్ని మించి జనం అయితే తరలి వచ్చారు. అలాగే కనుక గిరి ప్రదక్షిణ 36 కిలోమీటర్ల మేర నడాల్సి ఉంది. 36 కిలోమీటర్లు నడిస్తే కనుక ఆ 36 కిలోమీటర్ల మేర ఆ నడవడానికి అయితే కనుక పెద్ద ఎత్తున జనం అయితే సిద్ధంగా ఉన్నారు. జిల్లా నలుమూల నుంచి కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఈ జనం అయితే వచ్చి ఉన్నారు. ఈ సింహాచలంలో ఈ గిరి ప్రదర్శన చేస్తే వాళ్ళు కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఆ నమ్మకం ఎంతవరకు ఉందంటే కనుక ప్రతి ఏడాది లక్షల్లో పెరిగే పరిస్థితి అయితే ఉంటుంది. జనాలు ఆ కొబ్బరికాయలు కొట్టడానికి కానివ్వండి, మెట్ల మార్గం ద్వారా వెళ్ళే వాళ్ళు అయితే మెట్ల మార్గం ద్వారా దర్శనం చేసుకుని వస్తున్నారు. మరికొందరు అయితే బస్సుల మార్గంలో వెళ్తున్నారు. రావడానికి అయితే కనుక ఆర్టీసీ నుంచి అయితే కనుక సింహాచలం డిపో అనివ్వండి, గాజువాక డిపో అనివ్వండి, నర్సీపట్నం డిపో అనివ్వండి, అన్ని డిపోల నుంచి పెద్ద సంఖ్యలో అయితే బస్సులు తిరుగుతూ ఉన్నాయి. ఓ పక్క అయితే ఆటోలు కూడా జనం అయితే తరలి వస్తున్నారు. అదే కాకుండా బైకులతో కూడా ఈ జనం అయితే తరలి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఆ బైక్ పార్కింగ్లు కానివ్వండి, కారు పార్కింగ్ కానివ్వండి, ఆటో పార్కింగ్ కానివ్వండి, బస్సులు కానివ్వండి, అన్నింటికి కూడా పార్కింగ్ సదుపాయం అయితే ఏర్పాటు చేశారు. అధికారులు అయితే పూర్తి స్థాయిలో కనుక ఈ ఏర్పాట్లు అయితే చేశారని అయితే చెప్పుకోవాలి. ఈ అధికారులు ఏర్పాట్లు చేయడంతో పాటు ఈ పక్క మరుగుదొడ్లు కానీ, త్రాగునీరు కానీ, అలాగే ప్రతి చోట నడిచే వెళ్ళే దారిలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా సరే తక్షణమే తీసుకెళ్లేందుకు అంబులెన్సులు ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నిత్యం మందులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికైనా సరే కాళ్ళ నొప్పులు, అలా ఒళ్ళు నొప్పులు లాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక తక్షణమే అక్కడే మాత్రలు ఇచ్చే పరిస్థితి అయితే ప్రతి కిలోమీటర్కి మాత్రలు ఇచ్చే పరిస్థితి ఏర్పాటు చేశారు. ప్రతి చోట మంచినీటి సదుపాయం అయితే ఉంది. మరుగుదొడ్లు కూడా అందరికీ అందుబాటులో ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే భక్తుల తాకిడి బాగా పెరగడంతో ఈ ఏర్పాట్లన్నీ కూడా ఇదేని. కానీ ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం నెలకొండా ఆ సిపి శంఖభద్ర భాత్రి అయితే కనుక పెద్ద ఎత్తున భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అలాగే ఎప్పటికప్పుడు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అయితే కనుక ఈ పరిస్థితులను ఎప్పటికప్పుడు కూడా చూడడం జరుగుతుంది. నిత్యం ఆలయాధికారులు అయితే కనుక ఈ ఏర్పాట్లపై పరిశీలన చేస్తూనే ఉన్నారు. అలాగే పర్యవేక్షణ జరుగుతూ ఉంది. సత్యనారాయణ, శ్రీనివాస్తో, ANN, విశాఖపట్నం. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం నందుప గ్రామానికి చెందిన లెంగుగురే సోమయ్య అనే ఒక వ్యక్తి తన భూమి కబ్జాకు గురైందని వాపోయారు. సర్వే నెంబర్ 51/A లోని 2.14 ఎకరాల భూమిని దారిని హరిదా